దేశంలో నక్సలిజం అంతం. ఇవాళంత డేటు 31 మార్చ్ 31 అమిత్ షా అండ్ కేంద్రం పెట్టిన డెడ్ లైన్. మే 31 లోగా మేము నక్సలిజాన్ని తుదముట్టిస్తామని కేంద్రం చేసినటువంటి ప్రకటన. సో దానికి అనుగుణంగానే మేము దేశంలో నక్సలిజాన్ని అంతం చేసినామంటున్నారు. సరే, చాలామందికి డౌట్ రావచ్చు, గణపతి ఉన్నాడు కదా, ఇంకెవరో ఆయన మిసిర్ బెస్రా ఉన్నాడు కదా, ఇంకా కొంతమంది మావోయిస్టులు ఉన్నారు కదా, అందరు అయిపోయిర్రా, ఎట్లా అంతమైనట్టు అని మాట్లాడవచ్చు. కానీ ఆల్మోస్ట్ వాళ్ళు అనుకున్న దాని ప్రకారంగా 99% మావోయిస్టులని ఫిజికల్గా లేకుండా, ఫిజికల్గా మీన్స్ ఎన్కౌంటర్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇంకో రకంగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, లొంగిపోయిన వాళ్ళు ఉన్నారు, రకరకాల అందరూ బయటకు వచ్చేసినారు. కేంద్ర కమిటీలో ఉన్న దాదాపు 99% అంతా బయటకు వచ్చేసినారు. సో కాబట్టి వాళ్ళు ప్రకటించుకోవడంలో ఇక ఏమి అందరు అయిపోయారని చెప్పుకోవడంలో కూడా నాకేమి రాంగ్ స్టేట్మెంట్ అని కూడా నాకేం అనిపించట్లేదు. కాకపోతే ప్రభుత్వాలు ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ దేశంలో నక్సలిజం అంతం చేసినాం అంటున్నారు. నక్సలిజం ఎందుకు పుట్టింది? నక్సలిజం ఎందుకు నక్సలైట్లుగా తయారైనారు? ఆ గ్రామంలో ఉన్న పరిస్థితులను చూడలేక, ఆ పల్లెల్లో ఆ గూడాల్లో ఉన్న సిచ్యువేషన్స్ని భరించలేక, ఇది తప్ప ఇంకొక మార్గం లేదని ఆనాడు నక్సలైట్లుగా మారి అడవుల్లోకి వెళ్ళిపోయినారు. మరి ఆనాడు ఉన్న పరిస్థితులు ఈనాడు ఉన్నాయా, మారినాయా? ఇంకా అదే సామాజిక వివక్ష కొనసాగుతూనే ఉంది కదా, ఇంకా అదే అణచివేత ప్రభుత్వాల ద్వారానే కొనసాగుతున్నది కదా, ఇంకా అదే పేదరికం దేశాన్ని పట్టి పీడిస్తూనే ఉంది కదా. మరి అంతం చేయాల్సింది వీటిని కదా. సరే, 99% నక్సలైట్లను లేకుండా చేసినారు. మరి ఇవి ఎప్పుడు ఖతం చేస్తారు? ఈ పేదరికాన్ని, అణచివేత లేకుండా ఉండే రాజ్యాన్ని ఎప్పుడు నిర్మాణం చేస్తారు? ఎప్పుడు వీటన్నింటిని అణచివేస్తారు? అప్పుడు మీరు అంటున్న నక్సలిజాన్ని అంతం చేసినామని చెప్పుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నక్సలిజం ఏ ఇజమైనా కావచ్చు, నక్సలిజం కావచ్చు, సోషల్, అది ఏదో ఒక పేరు పెట్టుకుంటే మళ్ళీ ఇంకోటి పుట్టుకొస్తుంది. ఇప్పుడు మీరు అంటున్నారు మొత్తం నక్సలైట్లను లేకుండా చేసేసినాం, అయిపోయిందని అంటున్నారు. మరి బయట ఉన్న వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేసి లోపలేస్తున్నారు? ఆడ నక్సలైట్లే లేరు కదా. ఇప్పుడు ఆయన గాదే ఇన్నయ్య గారిని, ఏం అన్యాయం ఇది? మళ్ళీ మొన్న కింది కోర్టు కూడా బెయిల్ తిరస్కరించినట్టు, తీర్పుని రిజర్వ్లో పెట్టి నెల రోజుల తర్వాత డిస్మిస్. ఇప్పుడు మళ్ళీ ఆయన హైకోర్టుకి వెళ్ళాలి, మళ్ళీ ఇంకొక ఫస్ట్ వాయిదా, సెకండ్ వాయిదా, ఏ వాయిదాకో మళ్ళీ ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. హైకోర్టులో వస్తుందేమో. 3 నెలలు పెట్టిరు కదా దగ్గర సరిపోదా? ఆడ అడవుల్లో నక్సలైట్లే లేరంటుంటుంది, మొత్తం అంతా లొంగిపోయి నక్సలిజం అంతమైందని మీరే చెప్తుంటుంది. మరి బయట వాళ్ళని తీసుకుపోయి లోపల ఎందుకు పెడుతున్నారు? గన్నుతోని కాదు యుద్ధం చేసేది అంటున్నాం, మేము కూడా అంటున్నాం. అవసరం లేదు, గన్ను అవసరం లేదు. ఓట్ అనే అద్భుతమైన ఆయుధం మన చేతిలో ఉంది. దాని ద్వారా మంచి రాజ్యాన్ని ఎన్నుకునే ప్రయత్నం చేయాలి, మార్పు దిశగా ప్రయత్నం చేయాలి. ఆ గన్నుకు ఒకప్పుడు ఆ వ్యవహారం నడిచిందేమో, కానీ ఇప్పుడు అది నడిచే అవకాశం లేదు. మరి ఆ దిశగా ప్రజల్ని అవగాహన పెంపొందించే ప్రయత్నం చేయండి. మీరు అంటున్నది బాగానే ఉన్నది, కానీ మీరు ఆ దిశగా ప్రణాళిక ఏది? మీరు ఆడ గన్ను బట్టి లోపల ఉన్న వాళ్ళని నక్సలైట్లు అంటున్నారు. మరి ఈడ ఉత్తగా మాట్లాడి జర్రా ఏదో ప్రజల కోసం మాట్లాడి క్వశ్చన్ చేస్తే అర్బన్ నక్సలైట్ అంటున్నారే. మరి ఇది ఎట్లా? ఇక నక్సలైట్లది అయిపోయింది, ఇక అర్బన్ నక్సలైట్ల పని పడతామని మాట్లాడుతున్నారే. అంటే ఏ రకంగా పేర్లు పెడుతున్నారు? మీ ఆలోచనలు ఏంటి? ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి? మావోయిస్టుల కేంద్ర కమిటీని కూడా నిర్మూలించాం. నిన్న లోక్సభలో హోంమంత్రిగా ఉన్న అమిత్ షా ప్రకటిస్తున్నారు. మావోయిస్టుల కేంద్ర కమిటీని కూడా నిర్మూలించాం. లోక్సభలో హోంమంత్రి అమిత్ షా ప్రకటన. చర్చలతోనే సమస్యల పరిష్కారం అని వెల్లడి. ఆయుధాలు చేపట్టే యోచన తగదని హెచ్చరిక. తెలంగాణ ఘటనల ప్రత్యేక ప్రస్తావన. జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పు పైన ధ్వజం. మళ్ళీ ఇంట్లో కూడా రాజకీయమేనా? ఏంది జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పు ఏంది? సల్వాజుడుం నిషేధించడాన్ని ఆయన ఇచ్చిన తీర్పు సుదర్శన్ రెడ్డి గారు. అసలు సల్వాజుడుం అనేది ప్రైవేట్ ఆర్మీనా, గవర్నమెంట్ ఆర్మీనా? చట్టం ప్రకారంగా, రాజ్యాంగం ప్రకారంగా ఒక ప్రైవేట్ ఆర్మీ రాజ్యాంగం ప్రకారంగా చెల్లుబాటు అవుతుందా? ఆయన గదే ఆ రాజ్యాంగం ప్రకారంగా ఆ సల్వాజుడుంని రద్దు చేసిండు. సల్వాజుడుం రద్దు చేయడం వల్లనే ఇవాళ మావోయిస్టులు ఉన్నట్టుగా, నక్సలిజం వచ్చినట్టుగా, నక్సలిజం కంటిన్యూ అయినట్టుగా మాట్లాడుతున్నారు. సల్వాజుడుమో ఇంకేదో దానివల్ల నక్సలైట్లు ఉండిపోలే. ఈ దేశంలో ఉన్న పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా ఆ నక్సలిజం ఇంతకాలం ముందుకెళ్ళింది. సరే, మీరు దాన్ని తీసేసే ప్రయత్నం చేసినారు. సో 2 వైపులా జరుగుతున్న హింసని ముందు నుంచి జనం వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఇటు పోలీసులు చనిపోయినా,
అటు వాళ్ళు చనిపోయినా అంతా తెలంగాణ బిడ్డలే, అంతా దేశ పౌరులే అని ప్రజలు భావించినారు. దశాబ్దాలుగా వేళ్లూనుకున్న నక్సలిజం నుంచి దేశానికి విముక్తి కల్పించామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. సాయుధ తీవ్రవాద ఉద్యమానికి మూలమైన మావోయిస్టు కేంద్ర కమిటీ నిర్మాణాన్ని దాదాపు విచ్ఛిన్నం చేశామన్నారు. ఈ సమస్యను పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని ధ్వజమెత్తారు. వామపక్ష తీవ్రవాదం నుంచి దేశం విముక్తికి చర్యలు అనే అంశంపై సోమవారం లోక్సభలో జరిగిన చర్చకు సమాధానమిస్తూ అమిత్ షా ప్రసంగించారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని నిర్మూలిస్తామని కేంద్రం ప్రకటిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ గడువు సమీపించిన వేళ అమిత్ షా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నక్సలిజం సమూల నిర్మూలనపైన త్వరలోనే అధికారిక ప్రకటన వెలువరిస్తామని హోంమంత్రి తెలిపారు. సో ఇంకా ఒక ఇద్దరో ముగ్గురో ఆయన మొదటి తరం నాయకుడు గణపతి కానీ, ఇంకా మెస్సిర్ బెస్రా కానీ, ఇంకా ఒకరిద్దరు నాయకులు ఇంకా ఉన్నారు. వాళ్ళు ఇక్కడ లేరు, వేరే దేశాల్లో ఉన్నారన్నది కొంత చర్చ జరుగుతున్నది. ఇంకా వాళ్ళతో పాటు ఉన్న టీం కొంతమంది లొంగిపోలేదు అంటున్నారు. అది వాళ్ళే చెప్పాలి. దేశంలోని 12 రాష్ట్రాలు చట్టబద్ధ పాలన లేని రెడ్ కారిడార్లుగా మారిపోయినాయట. దేశంలోని 12 రాష్ట్రాలట అసలు అక్కడ రాజ్యాంగం లేదట, చట్టబద్ధ పాలనే లేదట. ఏళ్ల తరబడి 12 కోట్ల మంది ప్రజలు పేదరికంలో మగ్గిపోయారు. నక్సల్స్ హింసలో 5,000 మంది భద్రతా సిబ్బంది సహా 20,000 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీనంతటికీ కారణం ఎవరు? 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో 60 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగింది. ఇన్నేళ్లుగా గిరిజనులు అభివృద్ధికి ఎందుకు దూరమయ్యారు? ఇది అమిత్ షా అడుగుతున్న ప్రశ్న. అంటే కేవలం నక్సలైట్లు ఉండడం వల్లనే డెవలప్మెంట్ కాలేదా? నక్సలైట్లు ఉండడం వల్లనే డెవలప్మెంట్ కాలేదా? సమాజంలో నెలకొన్న అన్యాయాలకు రాజ్యాంగంలో పరిష్కారాలు ఉన్నాయి. అందుకు చర్చలే సరైన మార్గమని అమిత్ షా స్పష్టం చేశారు. ఆయుధాలు వీడి వస్తే చర్చలు జరుపుతామని, బుల్లెట్లను ఆశ్రయిస్తే బుల్లెట్లతోనే సమాధానమిస్తామని హెచ్చరించారు. రాహుల్ గాంధీకి చురకలు. నక్సల్ సానుభూతి పరులతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పలుమార్లు బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొన్నారని కేంద్ర మంత్రి ఆక్షేపించారు. వారికి మద్దతుగా వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. మావోయిస్ట్ నేత హిడ్మా ఎన్కౌంటర్ అనంతర నిరసనలు ప్రస్తావించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో నక్సలైట్ల అనుబంధ సంస్థలు పాల్గొన్నాయి. 2018లో మావోయిస్టు భావజాలం ఉన్న గద్దర్ను రాహుల్ గాంధీ కలిశారు. గద్దర్ని ఉన్న బీజేపీ నాయకులు కలుస్తలే? నువ్వు గద్దర్ పేరు చెప్పకుండా గద్దర్ని విమర్శిస్తూ నువ్వు పో ఎలక్షన్లకు. రేపొద్దున బీజేపీ తెలంగాణలో ఏందో అని పరిస్థితి తెలుస్తుంది. గద్దర్ని వ్యతిరేకిస్తూ గద్దర్ని తిడుతూ నువ్వు ఎలక్షన్లకు పోనీకి దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణలో మీ బీజేపీ నాయకులను పంపని చెప్పు. గద్దర్ని రాహుల్ గాంధీ కలిసిండు, గద్దర్ని తెలంగాణ బీజేపీ నాయకులు కలుస్తలేరా ఎవరు? గిట్లా మాట్లాడే మీకు ఇక్కడ అధికారం మొత్తం ఎటు కాకుండా పోయింది మీ పరిస్థితి. నువ్వు తెలంగాణ ఆత్మ గద్దర్, అట్లాంటి గద్దరు నువ్వు ఆయన నక్సలైటు ఇంకోటి అని అంటే జనము తిరగబడతారు తెలంగాణలో. ఆ సిచ్యువేషన్ ఉంటుంది. మీరు వదిలేయండి గన్ను, నక్సలైటు, హింస ఇవన్నీ పక్కన పెట్టండి. వాళ్ళని ప్రజలు ఎందుకు ఇప్పుడు గద్దర్కి ఇంత పేరు ఎట్లొచ్చింది? రాహుల్ గాంధీ ఏం చేసిండని పక్కన పెట్టండి. గద్దర్కి ఇంత పేరు, ఆయన చనిపోయినప్పుడు ఆయన చివరి చూపు చూడడానికి అన్ని లక్షల మంది జనం ఎందుకు వచ్చినారు? ఆయన ఒక మీటింగ్ పెడితే ఆయన బయటకు వచ్చిన తర్వాత 15 లక్షల మంది జనం ఎట్లొచ్చినారు నడుచుకుంటూ వెళ్ళి. ఇది కదా మనం గమనించాల్సింది. అంటే ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకుంటున్నారు వీళ్ళని అన్న కోణం ఎందుకు మీరు ఆలోచిస్తలేరు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1970లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నికల్లో నక్సల్స్ మద్దతును అంగీకరించారని ఆరోపించారు. అధికారంలో ఉన్న వ్యక్తుల మద్దతు లేకుండా రెడ్ కారిడార్ నిర్మాణం అసాధ్యం. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, కేరళ, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెడ్ కారిడార్ ప్రభావానికి గురయ్యాయంటూ పరోక్షంగా కాంగ్రెస్ నేతలను విమర్శించారు. మావోయిస్టులు బస్తర్లో సమాంతర ప్రభుత్వాన్ని నడిపించారు. అభివృద్ధి పనులు అడ్డుకున్నారు. ఓటు వేయకుండా ప్రజలను నిరోధించారు. ఇన్ఫార్మర్లమంటూ అమాయకులను హత్య చేశారు. రైతుల పొలాల్లో మందుపాతరలు పెట్టారు అని అమిత్ షా విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వాలు వచ్చాకనే గిరిజనుల జీవితాల్లో మార్పులు వచ్చినాయి. నక్సలిజాన్ని దెబ్బతీసిన ఘనత కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాలకే దక్కుతుంది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా విధానాలతో వామపక్ష తీవ్రవాదం అంతిమ దశకు చేరుకున్నది. సో ఇట్లా మరి వాళ్ళు ఇప్పుడు చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం అంటున్నారు. వారు చర్చలకు మేము సిద్ధం అని అన్నారు కదా, మీరే కదా వినంది. తెలంగాణ ఘటనల ప్రత్యేక ప్రస్తావన కూడా పార్లమెంట్లో జరిగిందట. నక్సల్ సమస్య పైన లోక్సభలో ప్రసంగం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ ఘటనలను, ఈ ప్రాంత వ్యక్తుల విషయాలను లోతుగా ప్రస్తావించారు. సల్వార్ జుడుంపై జస్టిస్ సుదర్శన్ రెడ్డి సభ్యుడిగా ఉన్న ధర్మాసనం తీర్పును తప్పుబట్టారు.
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆ రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో 2005లో సల్వాజుడుం ఆందోళన రూపంలో మొదలైంది. అది ఆందోళన రూపంలో మొదలైంది కాదు, అదొక ప్రైవేట్ ఆర్మీ నక్సలైట్ల మీద వ్యతిరేకతతో కొందరు ఏర్పాటు చేసినటువంటి, ఆనాడు రాజ్యం ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రైవేట్ ఆర్మీ. అది ప్రజలు ఏర్పాటు చేసుకున్నటువంటి సల్వాజుడుం కాదు. ఒకవేళ ప్రజలే ఏర్పాటు చేసుకున్న సల్వాజుడుం అయితే ఆ సల్వాజుడుం నిలబడుతుంది ఖచ్చితంగా. కానీ ఆ సల్వాజుడుం ఎందుకు సైడ్ అయిపోయింది? రద్దు చేయడం పక్కన పెట్టండి, ఇది మొదలుపెట్టింది బీజేపీ కాదు, కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మ నక్సలైట్లు ఆయన ప్రాణాలు బలిగొన్నారు. 2011 జూలై 5వ తేదీన సుప్రీంకోర్టులో జస్టిస్ సుదర్శన్ రెడ్డి సభ్యుడిగా ఉన్న ధర్మాసనం తీర్పు వెలువరిస్తూ సల్వాజుడుం ద్వారా రాష్ట్రం చేసే పోరాటం చట్ట వ్యతిరేకం, వారి నుంచి ఆయుధాలు వెనక్కి తీసుకోవాలి అని ఉత్తర్వులు జారీ చేసింది. ఆయుధాలు ఇచ్చేసిన వెంటనే సల్వాజుడుం సభ్యులను నక్సల్స్ వేటాడి చంపేశారు. అదే జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీల తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ దేశ చట్టాన్ని గౌరవించే వారెవరూ జస్టిస్ సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టే వాళ్ళు కాదు. ఒక న్యాయమూర్తి తన వ్యక్తిగత భావజాలాన్ని కోర్టు ఉత్తర్వుల రూపంలోకి మార్చి వేల మంది అమాయక ఆదివాసీల ప్రాణాలు తీసేలా నిర్ణయం వెలువరించడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. మీరు హోమ్ మినిస్టర్ కదా, ఆయన ఒక జస్టిస్గా ఏం నిర్ణయం తీసుకున్నాడు? ఉన్న చట్టాల ప్రకారంగా, రాజ్యాంగం ప్రకారంగా ఇది ప్రభుత్వం ఏర్పాటు చేసిందా, క్యాబినెట్ అప్రూవ్ చేసి అక్కడున్న అక్కడున్న అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లు రూపంలో తీసుకొచ్చినటువంటి, చట్ట రూపంలో తీసుకొచ్చినటువంటి టీమా ఇది? అది కాదు అని చెప్పి ఆయన దాన్ని రద్దు చేయడం జరిగింది. ఆ ప్లేస్లో ఏ జడ్జి ఉన్నా అదే పని చేస్తాడు, ఏ జడ్జి ఆ ప్లేస్లో ఉన్నా అదే పని చేస్తాడు. ఆయన్ను ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబెట్టిన వారిని కూడా నిందిస్తున్నానని అమిత్ షా పేర్కొన్నారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ జరిగింది. 50 కిలోమీటర్ల పొడవు, 37 కిలోమీటర్ల వెడల్పు ఉన్న కర్రెగుట్టలపై నక్సలైట్లు ఒక శాశ్వత శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ 21 రోజులు ఆపరేషన్ నిర్వహించి 31 మందికి పైగా మావోయిస్టులను పోలీసులు మట్టుబెట్టారు. మొత్తం ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడంతో మహారాష్ట్ర, బస్తర్, తెలంగాణలో మావోయిజం పూర్తిగా అంతమైంది. ఈ ఆపరేషన్లో గ్రేహౌండ్స్ పాత్ర కూడా ఉన్నది. అయితే తెలంగాణ ప్రభుత్వం గ్రేహౌండ్స్ని కర్రెగుట్టలపైకి వెళ్లడానికి అనుమతించలేదు. 2024 మొదట్లో మావోయిస్టు పోలిట్ బ్యూరో సెంట్రల్ కమిటీ సభ్యులు 21 మంది ఉండేవారు. అందులో ఒకరిని అరెస్ట్ చేశాం, 7గురు లొంగిపోయారు, 12 మంది చనిపోయారు. వారు కూడా త్వరలో లొంగిపోతారని అనిపిస్తోంది. దీంతో 21 మందితో కూడిన కేంద్ర కమిటీ సంగతి ముగిసినట్లే. తెలంగాణ కమిటీలో 6గురు లొంగిపోయారు, 3గురు చనిపోయారు. ప్రధాన కార్యదర్శి బసవరాజు, హిడ్మా, వివేక్, జి రవి, కె సత్యనారాయణ రెడ్డి, గణేష్ ఉయికేలు చనిపోయారు. వేణుగోపాల్, వాసుదేవ్, ప్రసాదరావు, చందన, దేవ్జీ, తిరుపతి లొంగిపోయారు అని అమిత్ షా వివరించారు. ఇది నిన్న మార్చి 31 కాబట్టి లోక్సభలో అమిత్ షా చేసిన ప్రకటన. మేమేమంటున్నామంటే, సరే మీరు మొత్తానికి ఆల్మోస్ట్ నిర్మూలించే ప్రయత్నం చేసిరు కదా, మేము కూడా ముందు నుంచి అదే చెప్తున్నాం. ఇక అది అయ్యేది కాదు, పోయేది కాదు, అడవుల్లో ఉండి మీరు సాధించలేరు, రాజ్యం బలమైంది, టెక్నికల్గా అన్ని రకాలుగా చాలా పెద్ద ఎత్తున మీ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేసినారు. ఇక అది అయ్యేది కాదు, అనవసరంగా అక్కడ ఉండి ప్రాణాలు కోల్పోవడం కంటే ప్రజా జీవితంలోకి వచ్చి మీరు ప్రజల కోసం పోరాటం చేయండి, అక్కడ చేసిన త్యాగం ఏదో ఇక్కడ చేయండి. సో దానివల్ల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని మేము పదే పదే అప్పీల్ చేస్తూ వచ్చినాం. సో మొత్తానికి గవర్నమెంట్ కూడా అనుకున్నది సాధించింది కదా మీ లెక్క ప్రకారం. సో ఇక నుంచైనా ఆ నక్సలిజమో లేకపోతే ఇంకో ఇజమో రాకుండా ఉండడానికి మీరు స్వచ్ఛమైన పరిపాలన ప్రజలకు అందించే ప్రయత్నం చేయండి. అసలు ఈ నక్సలిజం ఎందుకు వచ్చింది అన్న దాని మీద డిబేట్ పెట్టండి. దేనికి వచ్చింది నక్సలిజం? గవర్నమెంట్ ఏదైనా ఉండొచ్చు, కాంగ్రెస్ ఉందా ఆనాడు, ఇంకెవరున్నారా అని పక్కన పెట్టండి. దేనికి వచ్చింది? సో అవన్నీ లేకుండా చేసే ప్రయత్నం చేయండి. చేసినప్పుడు ఎట్లాంటి ఇజాలు బయటికి రాకుండా ఉంటాయి. నేను చేసే రిక్వెస్ట్ అదే. ఇలా కొన్ని అందభక్తులు తయారవుతుంటారు, ఇట్లా మెసేజ్లు పెట్టడానికి రెడీగా ఉంటారు. నో ఇష్యూ, మీరు పెట్టడం వల్ల మాకు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఏమి ఉండదు, ఎలాంటి ఇది కూడా లేదు. ఇప్పుడు ఒకవేళ ఆనాడు కనుక సిచ్యువేషన్ ఉండి ఉంటే, ఇవాళ మనం 1970s 80s ఉండి ఉంటే వెలుగుమట్ల లాంటి ఇష్యూ
ఆనాడు జరిగి ఉంటే, ఆనాడు జరిగినాయి కాబట్టి అట్లా అయ్యారు. ఇందులో కూడా ఎంతమంది పోయేటోళ్ళు లోపలికి, అంతే కదా మరి. పేదోడి నోటికాడి ముద్దను లాక్కున్నప్పుడే కదా ఇదంతా జరిగింది. కారణం ఎవరు? రాజకీయ నాయకులే, పాలకులే కదా కారణం.